హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. అదేదో బిగ్ బాంబ్ అని చెప్పి నేను అటు నుంచి తెగ ఊరిచ్చారు డైరెక్ట్ నామినేషన్ అని. నేనేమనుకున్నానంటే నిజంగా నేను పాపం గౌతమ్ అనుకున్నాను. ఎందుకంటే అరే గౌతమ్ని ఎవరు నామినేట్ చేయడానికి అవకాశం ఉండదు, సో తన డిఫెన్స్ ఉండదు, తన గేమే ఎక్కువ నామినేషన్స్ నుంచి ఇదే అవుతుంది, బయటకు వస్తే సెలిబ్రేట్ అవుతూ ఉంటుంది అని అనుకున్నా. కానీ ఆ బిగ్ బాంబ్కి అసలు ఏం లేదు, జస్ట్ ఒక నామినేషన్ అంతే. హౌస్లో ఎవరైనా నామినేట్ చేయాలంటే చేయొచ్చు, అందుకనే నబీల్ గౌతమ్ని నామినేట్ చేస్తుంటారు. అది డైరెక్ట్ నామినేషన్ కాదు. సో నాగార్జున గారు ఒక నామినేషన్ అని మాత్రం చెప్పారు, క్లారిటీ. ఇంకో పాయింట్, బిఫోర్ వి స్టార్ట్ ద ఎపిసోడ్ రివ్యూ అంతా స్టార్ట్ చేసే ముందు, నాగార్జున గారు హోస్టింగ్ కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు బాగోదు, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ యావరేజ్గా ఉండొచ్చు. ఏదైనా సరే అది ఆయన మనసులోంచి వచ్చే మాట కన్నా కూడా ఎక్కువ టీం ఉంటుంది. సో టీంతో ఒకలా నడిపించాలనుకుంటారు వీకెండ్ ఎపిసోడ్స్, వాళ్ళు నడిపిస్తారు. మనకు ఫైర్ తగ్గింది అనిపిస్తుంది, మనం దాని మీద కామెంట్ చేయొచ్చు. వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ ఇట్ అండ్ పుట్ అవర్ పాయింట్స్. సో ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది బాగా చేశారు, ఇది బాగాలేదని. బట్ మన లిమిట్ దాటేసి ఆయన్ని అబ్యూస్ చేస్తా, మన కంటెస్టెంట్ని ట్యాగ్ చేసుకుంటా, మన కంటెస్టెంట్ నేమ్ పెట్టుకుంటా, దీన్ని ఇలా చెప్పారు మీరు అని చెప్పి ఆయన్ని అబ్యూసివ్ వర్డ్స్లో తిడితే అది మీ కంటెస్టెంట్కి డేంజర్ అనేది నా ఒపీనియన్. ఇది జస్ట్ నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు. ఏమవుతుందంటే మీరు ఒక లిమిట్ దాకా తీసుకెళ్ళి వదిలేస్తారు దాన్ని, తర్వాత వేరే వాళ్ళు దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్ళిపోతారు మీ ఫ్యాన్స్ పేరుతోనే. మీకు అర్థమవుతుంది అనుకోండి నేను ఏం చెప్తున్నాను. సో అలా ఏమవుతుందంటే నెక్స్ట్ అదేదో మీరు చేస్తున్న విధంగా ప్రొజెక్ట్ అయిపోతుంది. అది అటు తిరిగి ఏదో విధంగా మీ కంటెస్టెంట్కి హౌస్లో కానీ హౌస్ బయట కానీ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ కంటెస్టెంట్ అయినా సరే ఫ్యాన్స్ మనకు కొన్నిసార్లు నచ్చినప్పుడు ఇది నచ్చలేదు సార్ అని చెప్పి పెద్ద ఆయనంటూ ఒకటి సాధించాడు కాబట్టి నచ్చలేదు నాగార్జున గారు, నచ్చలేదు సార్ అంతే. ఆయన్ని అబ్యూసివ్ వర్డ్స్తో తిట్టడం వల్ల మంచి కన్నా కూడా చెడు జరిగే ప్రయత్నమే ఉంది. ప్యూర్లీ మై పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు ఎందుకో చెప్పాలనిపించింది చూసి. ఎవరిని తిప్తే అంటే అంత పెద్ద పొజిషన్లో ఉన్న కూడా క్వశ్చన్ చేసే రైట్ మాత్రం చెప్తే అబ్యూస్ చేసే రైట్ లేదనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకా మీ ఇష్టం, ఎందుకంటే అది వేరే విధంగా వెళ్ళిపోయే అవకాశం ఉందన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎనీవే ఎందుకంటే చెప్పాలనిపించింది. నేను నుంచి కామెంట్లు చూస్తూ ఉంటే రష్మి ఎలిమినేషన్ అయింది. సో యాక్చువల్గా లాట్ ఆఫ్ థింగ్స్ నేనేమనుకున్నానంటే నబీల్ని పెడతారు, బాటంలో ప్రేరణను పెడతారు, ఒక వార్నింగ్లా ఇస్తారు అనుకున్నా. ఏం లేదు, పృథ్వీనే ఉంచాడు. సో 90 out of 100 టైమ్స్ ఏవో చెప్పాను. సో పృథ్వీ కూడా ఓట్స్ తక్కువ వచ్చినాయి. సో నాకు తెలిసి నిఖిల్ తర్వాత నబీల్ తర్వాత ప్రేరణ తర్వాత పృథ్వీ తర్వాత యష్మి, ఇదే ఓటింగ్ ఆర్డర్. ఈ 5 నామినేషన్లో ఉంటే ఇదే ఓటింగ్ ఆర్డర్. మిగతా వాళ్ళు జాయిన్ అయితే ఆ ఓటింగ్ ఎలా సాగిద్ది ఏంటన్నది మనకు తెలుస్తుంది. ఇంకోటి ఈ విషయంతో ఇంకోటి క్లియర్ అయింది ఏంటంటే, ఎవరైతే నామినేషన్ లేని కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళ ఓటింగ్ అన్నది సీరియస్గా సాగిద్ది అని అనుకోలేము. సో అదనమాట సంగతి. అటు ఇటు ఉల్టా కూడా అయ్యే అవకాశం ఉంది. యష్మి ఎలిమినేట్ అవ్వడానికి నాకు మేజర్గా 3 కారణాలు అనిపిస్తున్నాయి. ముందు యష్మి ఎలిమినేషన్ కోసం మాట్లాడి ఇంక ఎపిసోడ్లో సండే ఫండే అంటే ఏముంటుంది, జస్ట్ ఆ బెలూన్స్ పగలగొట్టిన దాంట్లో నామినేషన్ పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. బట్ మేజర్గా యష్మి ఎలిమినేషన్. సో యష్మి ఎలిమినేషన్ నాకు 3 కారణాలు అనిపించినాయి. ఫస్ట్ మెయిన్ రీజను సంచాలక్. ఆవిడ సంచాలక్గా చేసింది పక్కన పెడితే, ఆవిడికి సంచాలక్ మీద ఉన్న ఆవిడకున్న ఐడియా, అంటే సంచాలక్ ఎలా చేయొచ్చు ఎలా చేయకూడదు అన్న ఐడియా ఆవిడకి ఏదైతే ఉందో, అది మరి ఆవిడకి ఎవరు చెప్పారో ఎక్కడి నుంచి తెలుసుకుని వచ్చారో కానీ చాలా రాంగ్ ఐడియా. అక్కడి నుంచి ఆవిడ రాంగ్గా పోర్ట్రే అవుతానే ఉన్నారు, రాంగ్గా వెళ్ళిపోతా ఉన్నారు. పోర్ట్రేలు కాదు, రాంగ్గా వెళ్ళిపోతున్నారు. సంచాలక్ అంటే నా క్లాన్కి నేను హెల్ప్ చేసుకోవచ్చు అన్న భావన ఉంది. ఆవిడ చేశారా లేదన్నది పక్కన పెడితే, దాని మీద ఆవిడ చేసిన మాటలు కానీ స్టేట్మెంట్స్ కానీ, దాని మీద ఆవిడ చేసిన ఫైట్స్ కానీ, ఈ సాక్స్ గేమ్లో ప్రేరణ సంచాలకుగా ఉన్నప్పుడు ఆవిడ చేసిన ఫైటు, దాని తర్వాత ఐయామ్ ద మెగా చీఫ్ దాంట్లో ప్రేరణ సంచాలకుగా ఉన్నప్పుడు అగైన్ ఆవిడ చేసిన ఫైటు, ఎంత హార్డ్ వర్క్ చేసి వచ్చాడు, కన్సిడర్ చేయొచ్చు కదా, నువ్వు హెల్ప్ చేయలేదు అని ఆవిడని అంటాం. కానీ సంచాలకుగా ఉన్న ఎలా హెల్ప్ చేస్తారు? సో కానీ ఆవిడ ఎన్నిసార్లు ఈ పాయింట్ చెప్పినా కూడా ఇనిషియల్గా ఆ సాక్స్ దాంట్లో కానీ ఇందులో కానీ తనతో పాటు తన క్లాన్లో ఉన్న వాళ్ళు కూడా, ఈవెన్ సోనియా వాళ్ళు కూడా లైట్గా చేయొచ్చు మనం హెల్ప్ అన్నట్టు చెప్పారు. కానీ తప్పమ్మా, అలా కాదు, సంచాలక్ కన్నోళ్ళు ఇలా న్యూట్రల్గా ఉండాలి, న్యాయంగా ఉండాలి. మన క్లాన్లోని సంచాలకైనా అవతల క్లాన్లోని సంచాలకైనా ఏదైనా సరే. ఎందుకంటే బెలూన్స్ గేమ్లో అదే విధంగా సోనియా సంచాలకుగా ఉన్నప్పుడు ఇవి గోల్ చేశారు, గట్టిగా గోల్ చేశారు. చేసినప్పుడు మరి ఆవిడ కూడా అరే వాళ్ళ క్లాన్లోని సంచాలక్ అయిందిరా, వాళ్ళకే ఫేవర్గా ఉంటుందని వదిలేదు కదా. ఈ పాయింట్ ఆవిడకి సీజన్ చివరికి వచ్చాక కానీ నాగార్జున గారు క్లియర్ చేయాలి. మొత్తం అయిపోయిందా 2 weeks బ్యాక్ ఇప్పుడు క్లియర్ చేశారు. సో అది ఆవిడకి ఆ పాయింట్ మీద మాట్లాడిన ప్రతిసారి నెగిటివ్ అవుతానే ఉంది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, టార్గెట్ మణికంఠ. సో నేను ఈ హౌస్లో ఉన్న రోజులు నిన్నే నామినేట్ చేస్తాను అని చెప్పి మణికంఠని టార్గెట్ చేసింది. ఆ టార్గెట్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో అది ఆవిడకి బాగా నెగిటివ్గా చుట్టుకుంది. మనకి ఎవరి మీదైనా కోపం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బట్ అది టెంపరీగా ఉండాలి తప్పితే దాన్ని పర్మనెంట్గా ఉండకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆ మాట అంటామో, ఆ మాటన తర్వాత ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా మనం అప్పుడు నామినేట్ చేసినా కూడా దాన్ని టార్గెట్ కింద తీసుకుంటారు.
ఆవిడ చిన్న లాజిక్ మిస్ అయ్యారు. సో నేను హట్ అయిపోయాను అని చెప్పి అది వెళ్ళిపోయారన్నమాట. సీజన్ 3లో ఇలా టార్గెట్ అన్న నామినేషన్ చేస్తాను అన్నదానికే ఒకళ్ళు ట్రోఫీ కోల్పోయారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అప్పుడు అనిపించింది, అప్పుడు ఇవి చెప్పలేదు కానీ నాకు అప్పుడు అనిపించింది. సో అలాంటిది, సో అది నామినేషన్ తర్వాత పప్పీస్ టాస్క్ ఎక్కడ చూసినా కూడా అదేదో వాంటెడ్లీ టార్గెట్ చేసినట్టు అనిపించింది మణికంఠని. సో అది కూడా ఆవిడికి నెగిటివ్గా అయింది. థర్డ్ థింగ్, గౌతమ్ ఏదైతే ఆవిడకి క్రష్ అని చెప్పాడో అక్కడే తనకి వేరే వాళ్ళ మీద, ఆ టైంకి వేరే వాళ్ళ మీద తనకి ఉంది ఒక ఫీలింగ్ అన్నది జనరేట్ అయ్యింది, కలిగింది. అది పెద్దదా చిన్నదాన్ని పక్కన పెడితే ఉంది. ఉన్నప్పుడు లేదు గౌతమ్ నాకు ఇలాంటివి ఇష్టం లేదు అని చెప్పి అక్కడే క్లియర్ చేసేసి ఉంటే సరిపోయేది. సో దాన్ని వదిలేశారు కానీ దాని తర్వాత మూడో వ్యక్తి కింద వాళ్ళ దాంట్లోకి గౌతమ్ని లాగటం, ఆ టీషర్ట్ అది వాంటెడ్గా చేసినా తెలియకుండా చేసినా ఏదైనా చేసినా సరే, ఎలా చేసినా అక్కడ గౌతమ్ హట్ అవటంలో తప్పులేదు. గౌతమ్ హట్ అయ్యాడు, ఆ పాయింట్ పెట్టుకున్నాడు, ఫీల్ అయ్యాడు. సో అది బయటికి రైజ్ అయింది. ఆ ఏ వచ్చి బి పై వాళ్ళు, బి వచ్చి సి పై వాళ్ళు, అది ఎంత కామెడీగా చెప్పినా కూడా అందులో లేని వాళ్ళకి అది కామెడీగా అనిపించదు కాబట్టి ఆయన ఎమోషన్స్ రైట్ అవి ట్రిగ్గర్ అయినాయి. తర్వాత వీళ్ళు సారీ చెప్పారు కానీ అప్పటికి ఆవిడకి ఈ విషయంలో జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. అంటే వేరే నిఖిల్ జలసీ క్రియేట్ చేయడానికి తన దగ్గర తీసుకోవటం, అంటే నిఖిల్ ఆల్రెడీ తన మీద అంటే గౌతమ్తో డ్యాన్స్ చేస్తే జలసీ ఫీల్ అయ్యాడని ఆవిడ తెలుసుకొని అదే క్రియేట్ చేద్దామని ట్రై చేశారో ఏం చేశారో తెలియదు కానీ బట్ అది రాంగ్గా చేశారన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ మూడు మేజర్గా వేరే సిచ్యువేషన్స్లో ఈ 3 పాయింట్లే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఆ సంచాలక్ అన్న పాయింట్ ఆవిడకున్న ఐడియా ప్రకారం వేరే సంచాలకులు చేసినప్పుడు ఆవిడ గొడవ పడింది, లేదంటే ఆవిడ సంచాలకుగా చేసినప్పుడు, ఇలా ఈ 3 పాయింట్లే ఆవిడకి మేజర్గా నెగిటివ్ అయినాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే 50% వీటన్నిటిని ఆవిడ అపరాధాలుగా మనం చూస్తే, అంటే ఆవిడ స్వయంకృత అపరాధాలు చూస్తే, ఇంకో 50% ఆవిడ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువగా నెగిటివ్ అయ్యారేమో అనిపించింది. కొన్నిసార్లు ఆవిడ తెలియకుండా చేసినవి కూడా ఎక్కువగా ఓవర్గా అబ్బా వర్స్ట్ అన్నట్టు వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మన టీం ఆడుతున్నప్పుడు, మన టీంని గెలిపించుకోవడానికి, మన టీం కోసం మనం పోరాడుతున్నప్పుడు, మనం అరవటం కానీ ఏదైనా కానీ ఒక అబ్బాయి చేస్తున్నప్పుడు ఒకలాగా, ఒక అమ్మాయి చేస్తున్నప్పుడు ఒకలాగా వెళ్ళింది. ఇప్పుడు నబీలు గౌతమ్ ఆడుతున్నప్పుడు పృథ్వీ కంటిన్యూస్గా నబీల్ని మోటివేట్ కోసం నబీల్ కోసం అరుస్తూనే ఉన్నాడు, అది ఒకలా వెళ్తుంది. వేరే సాక్స్ గేమ్లో వాళ్ళ టీం కోసం యష్మి అక్కడ చేసినప్పుడు అది ప్రోమోలో వచ్చినప్పుడు ఏంటంటే ఏంటి ఆ బిహేవియర్ అన్న విధంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడ సాంగ్స్ ప్లే చేశారన్నది ఎపిసోడ్లో తెలిసింది. సో ఆవిడ అక్కడ చేసిన బిహేవియర్ ఓవర్గా నెగిటివ్ అయిపోయారేమో అని నాకు అనిపించింది. ఎక్కువగా బయట ఆడియన్స్ ఫీల్ అవటం కానీ వేరే ఎవరైనా ఫీల్ అవటం కానీ ఎక్కువగా మించి నెగిటివ్ అయ్యారేమో, నెగిటివ్గా పోర్ట్రే చేశారేమో అనిపించింది. సో 50% ఆవిడ స్వయంకృత అపరాధాలు అంటే 50% ఎక్కువగా టార్గెట్ చేశారని అన్న కానీ జనం అర్థం చేసుకున్న విధానంలో కొద్దిగా ఇదిగా అగ్రెసివ్గా అర్థం చేసుకున్నారేమో, కొంచెం ఓవర్గా అర్థం చేసుకున్నారేమో అనిపించింది, ఓవర్ నెగిటివ్ అయ్యారని అనిపించింది. ఇవి ఆవిడ ఎలిమినేషన్కి మెయిన్ రీజన్స్ అనమాట. బట్ ఆవిడలో నేను అబ్జర్వ్ చేసిన పాజిటివ్స్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ పర్సన్, ఎమోషనల్ సైడ్ ఉంది ఆవిడకి. చిన్న వాటికి కూడా ట్రిగ్గర్ అవుతుంది, ఎమోషనల్ అవుతారు, వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఎక్కువ డిపెండెంట్ అయ్యి ఉన్నారు, సో వాళ్ళని మిస్ అవుతారు, అన్నీ చేస్తారు. బట్ ఆవిడ ఎంత స్ట్రాంగ్ అంటే ఇంతమంది నామినేట్ చేస్తే వేరే వాళ్ళు అయితే కనుక బాగా డౌన్ అయిపోతారు. 4 నామినేషన్లు బయట నుంచి ఆ 6 వచ్చారా 7 వచ్చారా కానీ వస్తే 4 నామినేషన్లు దడ సేమ్ టాపిక్ మీద పడ్డాయి. వితిన్ 5 minutes 10 minutes మనం చూపించింది ఏడ్చారని చెప్పి. దెన్ క్విక్గా నెక్స్ట్ డే కల్లా తయారయ్యారు, రెడీగా ఉన్నారు. టాస్క్లో ఆవిడ పెట్టిన ఎఫర్ట్స్ నిజంగా నెక్స్ట్ సీజన్స్లో ఆవిడని కదా అమ్మాయిలు ఈ సీజన్లో పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆవిడ పెట్టినవే నెక్స్ట్ సీజన్లో వచ్చే వాళ్ళకి ఆ యొక్క ఇన్స్పిరేషనలే చెప్పాలంటే. ఎందుకంటే ఎక్కడ కూడా ఉమెన్ కార్డ్ ప్లే చేయలేదు ఆవిడ, విక్టింగ్ కార్డ్ కూడా ప్లే చేయలేదు టాస్క్లో. నాకు దెబ్బలు తగిలి అని చెప్పి అమ్మాయితో ఆడాలని చెప్పి లేదు, రా చూసుకుందాం నువ్వు ఎంతైతే నేను అంతే అన్న విధంగానే పోరాడారు చెప్తే. ముఖ్యంగా ప్రభావతి టాస్క్ ఏదైతే ఆడారో, నెక్స్ట్ ఆ వాటర్ టాస్క్లో కానీ ఏదైనా సరే ఆ ఫైటింగ్ స్పిరిట్ అయితే ఆవిడలో ఉంది. ఈ 2 విషయాలు ఆవిడకి మేజర్ పాజిటివ్స్. సో తప్పులు చేశారు, అలాగే ఒప్పులు కూడా ఉన్నాయి. ఆ తప్పుల్ని ఆవిడ తెలుసుకొని సర్దిద్దుకుంటే ఆవిడకి చాలా యూజ్ అవుతాయి. బిగ్ బాస్ హౌస్లో ఆవిడ ఏవైతే చేశారో ఆవిడకి రియల్ లైఫ్లో కూడా యూజ్ అవుతాయి, ఇంకా స్ట్రాంగ్గా అవుతారు. సో ఇవి నేను అనుకుంటున్న రీజన్స్. మీకేమనిపించింది? మీ ఒపీనియన్ దీని మీద యష్మి ఎలిమినేషన్ మీద కామెంట్ చేయండి. ఫెయిరా అన్ఫెయిరా అంటే నామినేషన్స్ జరిగిపోయినాయి కాబట్టి, నామినేషన్స్ ఆ విధంగా ప్లాన్ చేశారు కాబట్టి, నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఈ ఎలిమినేషన్ ఏదైతే ఉందో అది ఫెయిరే. అందులో ఇంకా ఓట్స్ మార్చి చేసింది ఏం లేవు. ఆవిడకి తక్కువ ఓట్లు వచ్చుంటాయి ఆబ్వియస్గా. పృథ్వీ లాస్ట్లో పెట్టిన ఫైటింగ్ స్పిరిట్ ఏదైనా 2-3 hours ఎఫెక్ట్ అయ్యి పృథ్వీకి ఓట్స్ వచ్చుండొచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఓట్లు లేవేమో అనుకుంటారు. ఆయనకి సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది. ఇంతకుముందు ఒకసారి నేను చెప్పాను, ఎందుకంటే చాలా వీక్స్ నామినేషన్లో ఉన్నాడు అతను. సో అప్పుడు కూడా ఆయన టాస్క్లు ఆడుతూనే ఉన్నాడు, ఆయన బలం అది. ఎక్కడ కూడా ఏ వీక్ కూడా టాస్క్లు ఆడకుండా కూర్చోలేదు. సో ఈ ఓట్లు పడతానే ఉన్నాయి, అదొక అడ్వాంటేజ్ అయింది. బట్ కంపేర్ టు అదర్ కంటెస్టెంట్స్ ఓట్స్ తక్కువ ఉన్నదే నాకు తెలిసిన విషయం, నాకు అర్థమైన విషయం కాబట్టి నేను మీకు కన్వే చేశాను అది. సో ఫెయిర్ ఎలిమినేషనే. నామినేషన్స్ మీరు ఫెయిర్ అంటే ఫెయిర్, అన్ఫెయిర్ అంటే అన్ఫెయిర్, అది వాళ్ళు అది పెట్టిన ప్యాటర్న్, అది మనం దాన్ని ఇంకేం చేయలేం కాబట్టి.
ఇది ఇంకా ఇది కాకుండా ఫ్రెండ్స్ ఎనిమీస్ అయ్యి అన్నారు, చిన్న చిన్న టాస్క్లు ఆడిపించారు. బట్ మేజర్గా ఒకటి ఏంటంటే బెలూన్స్ టాస్క్ ఆడిపించారు. ఇది హిందీలో ఇలాంటిది ఆడిపించినప్పుడు చాలా గట్టిగా పేలుతూ ఉంటుంది. అసలు స్పీడ్గా గుచ్చేసి కోపాన్ని చూపించేసి అసలు ఒపీనియన్ చెప్తూ ఉంటారు. కంప్లైంట్స్ కాదు కానీ వాళ్ళ ఒపీనియన్ చెప్తూ ఉంటారు అనమాట. సో అలాంటి టాస్క్ మనకి జరిగింది. దీనిలోంచి నామినేషన్ పాయింట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో చూద్దాం ఏం చెప్పారు ఏంటి అని చెప్పి. నేను ఫస్ట్ వదిలేసాను కానీ తర్వాత నాకు అర్థమైంది నామినేషన్. తేజాకి ఏ విషయం గురించి అయినా మాట్లాడాలంటే తను మాట్లాడేసి వెళ్ళిపోతాడు, ఎదుటి వాళ్ళు మాట్లాడింది మాత్రం వినిపించుకోడు. నేనే రైట్, ఐఎమ్ రైట్, ఐఎమ్ ఓన్లీ ద రైట్, ఐఎమ్ ద ట్రూత్ అన్నట్టు వెళ్ళిపోతాడు అని చెప్తే తేజ దాన్ని విష్ణుప్రియ చెప్పిందా సార్ అని గెస్ట్ చేశాడు. ఎందుకంటే విష్ణుప్రియ చెప్తున్నప్పుడు మొన్న రీసెంట్ టైంలో మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంటే విష్ణుప్రియ వెళ్ళిపోతావేంటి నేను మాట్లాడుతుంటే ఉండు అంటే మళ్ళీ వచ్చి ఉంటాడు అనమాట. అలాగా అది విష్ణుప్రియ అంటాడు. కానీ అది చెప్పింది నబీల్. 2 ఆటపరంగా సరిగ్గా ఉన్నా కానీ ఒక మనిషిగా మాత్రం నిజాయితీగా వ్యవహరించలేదు, నేను చాలాసార్లు అబద్ధం ఆడటం చూశాను అని చెప్పి బీ రియల్ బీ జెన్యూన్ అన్నట్టు చెప్పారనమాట. తేజ ఇదేంటి సార్ ఇది కంప్లైంట్లో లేదు తిట్టినట్టుంది అని చెప్తుంటే యష్మి అని చెప్పాడు. బట్ ఇది పృథ్వీ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇప్పించారనమాట. నబీల్ చాలాసార్లు అలా వెళ్ళిపోయాడు సార్, చెప్పి వెళ్ళిపోతా ఉంటాడంటే నాగార్జున గారు అవునా నేను అలా చేయను, నాకు ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ అంటే విష్ణుప్రియ వాటర్ దాంట్లో కూడా ఆవిడ చెప్తా ఉంటే వెళ్ళిపోతానని ఆయన గమనించింది చెప్పాడు అనమాట. పృథ్వీ ఒక గేమర్గా పర్ఫెక్ట్ చూసారా, గేమ్ గుర్తిస్తారు, గేమ్లు అన్నీ అర్థమవుతున్నాయి ఆయనకి, అన్నీ పర్ఫెక్ట్గా నోట్ డౌన్ చేసుకున్నాడు పర్ఫెక్ట్. కానీ కొన్ని మిస్టేక్స్ చేస్తాడు కానీ వాటిని అబద్ధంలో కవర్ చేస్తారు. అదే నేను ఒక్కడిని జోన్కి వెళ్ళటం చూసా, స్మోక్ జోన్కి వేరే వాళ్ళు వెళ్ళటం చూడండి నేను చూడలేదు అన్నాడు. దాని తర్వాత మళ్ళీ దాన్ని వీళ్ళు పాయింట్ పెట్టినప్పుడు నాకు తెలియదు అలాగా వాటిని అబద్ధంలో కవర్ చేస్తారని ఆ ఎగ్జాంపుల్స్తో చెప్పాడు అనుకున్నా. వేరే ఎగ్జాంపుల్స్ కూడా ఉండొచ్చు. నా ప్రకారం సార్ బీ రియల్ అంటే తేజ అది లేదని నా అభిప్రాయం సార్ అంటే నాగార్జున గారు అది నీ అభిప్రాయం నీది, ఆయన అభిప్రాయం ఆయనదని. సో దీని మీద పాయింట్స్ రావచ్చు రేపు. యష్మి అన్ప్రెడిక్టబుల్గా ఉండటం వల్ల తనని నేను నమ్మలేకపోతున్నాను, త్వరగా ట్రిగ్గర్ అయిపోతుంది, అది నా నష్టం లేదంటే ఆవిడ గౌతమ్ పేరు చెప్పింది. బట్ ఇది చెప్పింది ప్రేరణ. ఇది కొంచెం షాకింగ్గా ఎవరికైనా అనిపించిందా, అరే ఏంట్రా ఇదో అనిపించిందా? నాకైతే అనిపించలేదు. ప్రేరణ ఏదో పాయింట్ పెట్టిద్దని అనుకున్నా. సెకండ్ నేను ఇండివిజువల్గా కనిపించట్లేదు, ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే ఇండివిజువాలిటీ అంత కనిపించట్లేదు, ఎవరైనా చెప్తే వెంటనే మారిపోతావు, అసలు నువ్వు ఎవరో నాకు కనిపించట్లేదు అని చెప్పి. యాక్చువల్గా ఇంకొక పాయింట్ ఆవిడ దాంట్లో నాకు చదువుతుంటే అర్థమైంది ఏంటంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోయారు ఆవిడ. ఈ లాస్ట్లో వచ్చిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్స్ ఇచ్చిన ఇన్పుట్స్ ఒకలా ఉంటే వీళ్ళు చెప్పిన ఇన్పుట్స్ ఒకలా ఉంది. దాంతో నిఖిల్ మీద గొడవ అయితే ఏదైతే ఉందో అదంతా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆవిడ బాగా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఒకరోజు ఇండివిజువల్ ఆడారు, ఒకరోజు సపోర్ట్ ఆడారు, ఇంకో రోజు సపోర్ట్ ఆవిడ సపోర్ట్ ఇచ్చారు, రెండో రోజు ఇంకోసారి ఆవిడ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేశారు టాస్క్లో. నాకు తెలిసి రోహిణి కూడా ఇదే పాయింట్ పెట్టినట్టుంది. సో ఇండివిజువాలిటీ అన్నావు, దాని తర్వాత చూస్తేనేమో పృథ్వీకి ప్లేస్ ఇచ్చావు, నీ దాంట్లో మళ్ళీ నెక్స్ట్ పృథ్వీ నుంచి సపోర్ట్ కోరుకున్నావు అన్నట్టు ప్రేరణ అని చెప్పింది. బట్ ఇది రోహిణి రాశారనమాట. ప్రేరణ టీషర్ట్ గేమ్లో ఒక్కసారి ఆవిడ యష్మికి దొరకంగా నాకు రిలీఫ్ వచ్చింది సార్, యష్మికి దొరికిందని, బట్ ఇమీడియట్లీ చింపారా అని అర్థంగా నాకు షాక్ అయిందని చెప్పి. సో నీ ఇండివిజువాలిటీ రైటే, అది చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది. కాకపోతే అంటే యష్మి అంటే అందరినీ చింపాలి అని చెప్పి బిగ్ బాస్ నుంచి రాగానే ఫిక్స్ అయిపోయానని. బిగ్ బాస్ అందరినీ చింపాలనలేదు, మీకు కావాలంటే మీరు చంపచ్చు వాళ్ళని ఆపడానికి అని చెప్పారు. సో అదే ఆవిడకి ఆ కన్ఫ్యూజన్, అది అర్థం కాకపోవటం కానీ ఏదైనా సరే సంచాలకంగా చేసేటప్పుడు కానీ ఏదైనా ఆవిడకి అర్థం కాకపోవటం కానీ ఇదంతా అనమాట. రోహిణి ఫన్ యాంగిల్లో మస్తు ఉంటుంది సార్ ఆవిడ, కాకపోతే పేరెంట్స్ వీక్లో ఒకలాగా ఆడుతుంది, ఇండివిజువాలిటీ అంటే మళ్ళీ సపోర్ట్ కానీ ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టు మళ్ళీ చేస్తూ ఉంటుంది, అర్థం కావట్లేదు. సో ఏది నిజం, ఎప్పుడు ఫైట్ చేస్తున్నావు, ఏది నిజం అన్నది అర్థం కావట్లేదు అంటే అది నేను అక్కడ సంచాలక్ కానీ సంచాలక్ కోసం చెప్తున్నారు కాదురా, మిగతా గేమ్స్లో వాటిలో ఇందా నేను చెప్పిన పాయింట్స్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ గౌతమ్ కెమెరా కాన్షియస్గా ఉండకు, కెమెరా కన్నా మనుషులతో మాట్లాడు, ఆ ఫుడ్ మిగతా వాళ్ళకి కూడా ఉండేటట్టు చూడు అన్నట్టు, షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నట్టే చెప్పారనమాట. ఆయన దానికి ప్రేరణ ఫుడ్ అనగానే ప్రేరణ అనుకున్నాడు, ట్విస్ట్ ప్రేరణ కాదు పృథ్వీ. 2 కొన్నిసార్లు ఇతను కావాలని గొడవలు సృష్టిస్తున్నాడు అంటే ఇది అసలు మోస్ట్ అన్ఎక్స్పెక్టబుల్ థింగ్. సో విష్ణు అన్నారు కానీ ఇది అవినాష్ అనగానే గౌతమ్ దగా దగా అనుకుంటా. దగా ఎందుకండి నాకు అర్థం కాలేదు. మీరు ఇండివిజువల్ పేరు ఆళ్ళు రాయొచ్చు ఈళ్ళు రాయొచ్చు, ఆయన రాయకూడదా అవినాష్? సో అవినాష్ కూడా ఎలా రాశావు దగా అనగా నాకు బ్యాక్ స్టాబర్ అంటే సార్ నాకు పెన్ ఇచ్చారు సార్, నాకు భావాలు ఉన్నాయి సార్, నేను కవినే సార్, నేను రాస్తాను సార్ ఇలాంటివి అని చెప్పి ఆయన. నేను అలా రాయలే కానీ నేను అలా రాయలే, నేను వేరే విధంగా రాసా అని చెప్పి. సో వీళ్ళు ఎలా రాసినా వాటిని డిఫరెంట్గా ఫ్రేమ్ చేస్తారు వాళ్ళు, మీనింగ్ కొద్దిగా అదే వచ్చేటట్టు. ఎందుకంటే వీళ్ళు వర్డ్స్ వాడేస్తే వాళ్ళు తెలిసిపోతుంది, అందుకని రాశారు. అందుకని భావం మొత్తం మార్చేయాలని కాదు. సీతాఫలం పండు ఉంది కదా దానికోసం అనమాట అని చెప్తుంటే గౌతమ్ కెమెరాకి వెళ్ళి చెప్పాం అది పన్ను బోర్ కొడుతుందని చేసామంటే నాగార్జున గారేమో చాలా రాశాడు ఇప్పుడు సీతాఫలం అని చెప్పి కవర్ చేస్తున్నాడని చెప్పి. పృథ్వీ అదే నేను మాట్లాడుతున్నా సార్ వెళ్ళి గొడవ అవుతుంటే కెమెరా వైపు తిరిగి మాట్లాడుతున్నాడు. ఇంకొకటి సీతాఫలం కాఫీ ఆయనే వెళ్ళి ఆ ఫుడ్ కోసం చెప్పాడు అనమాట. సీతాఫలం కానీ కాఫీ ఒకరోజు ఎవరిని అడగకుండా మిల్క్ ప్యాకెట్ అనేది తీసేసుకొని ప్రేరణ చీప్గా ఉన్నప్పుడే పోసుకుని తాగాడంటే అది కూడా ఒక ఇష్యూ అయింది దానికోసం అనమాట. గౌతమ్ సార్ సీతాఫలం నాకు కొంప ముంచింది సార్ అని చెప్పి. సీతాఫలం మీ కొంప ముంచటమే కానీ ప్రేరణ కొంప గట్టిగా ముంచింది. సీతాఫలం విషయంలో మీరు సీతాఫలం తిన్నందుకు మీరు సరదాగా తిన్నందుకు ఆవిడ సీరియస్ అయిన విధానానికి తర్వాత వచ్చిన మాటలకి గౌతమ్కి జరిగిన డ్యామేజ్ కన్నా సీతాఫలం విషయంలో ప్రేరణకు జరిగిన డ్యామేజ్ ఎక్కువైంది. అగ్రీ చేస్తారా ఎవరైనా?
నెక్స్ట్ రోహిణి, నీకు అవినాష్ రక్షణ కవచంలా ఉన్నాడని అనిపిస్తుంది, కేవలం అవినాష్ అని తేజతో మాత్రమే ఉంటున్నావు, మాతో ఉంటుందంటే యష్మి పేరు చెప్పింది. బట్ ఇది రాసింది పృథ్వీ. రెండు ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తామంటే ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పి విష్ణు అంది. కానీ తేజ అగైన్ ట్విస్ట్, సో దిస్ ఈజ్ ఆల్ జస్ట్ టు ప్రూవ్ వీఆర్ నాట్ ప్లేయింగ్ ఎనీ గ్రూప్ గేమా, అందుకని మీ మీద మీరే రాసుకుని. రోహిణి అంటే ఏం చెప్పాను రా నీకని. తేజ, యూ జస్ట్ లాస్ట్ వన్ సేవింగ్ ఛాన్స్. అంటే ఒకవేళ రోహిణి కనుక సేవ్ ఆప్షన్ వచ్చి నువ్వు నామినేషన్లో ఉంటే ఆవిడ నేను చేయకుండా అవినాశం చేస్తారు, లేదంటే మదన పడేవాళ్ళు. ఇప్పుడు నువ్వు ఇది రాసావు కాబట్టి దీని ఒక పాయింట్గా ఆవిడ పెట్టచ్చు. ఇక్కడ మీరు ముద్దపప్పులో కాలేసారేమో నాకు అనిపించింది. చూద్దాం ఏం జరిగిద్ది ఏంటో. అన్నీ చెప్తా, ఏం చెప్పాను ఎందుకంటే అన్నీ చెప్తావు అని చెప్పి చేతులు కట్టుకొని చిన్నపిల్లలాగా అన్నీ చెప్తా అంటే అవినాష్ చూసావా నీకు చెప్పలేక వాడు నరక వేదన అనుభవించాడు అని చెప్పి పంచులు. అంటే ఆపండి, నేను చాలాసార్లు చెప్తానంటారు ఆపండి మేడం అంటే నేనున్న వాటిలోనే చెప్తానే ఉంటారు అయ్యి అని చెప్పి ఆవిడ చెప్పే ప్రతిసారి నా సిచ్యువేషన్లో ఉన్నానని చెప్పి. అప్పుడు తప్పు మీద ఆవిడదా? మీకు అక్కడ నచ్చపోతే అడిగి వెళ్ళిపోవచ్చు కదా. ఆవిడేం చేసింది, వేరే వేరే వ్యక్తులకి వేరే వేరే సార్లు ఆవిడ భావాలు ఆవిడ పంచుకుంటుంది. మీరు పొరపాటున అక్కడ ఉన్నారు, అరే ఏంద్ర మళ్ళీ అదే చెప్తుంది అని చెప్పి లేచి వెళ్ళిపోవచ్చు కదా. అంటే విన్నారు కాబట్టి. వినకపోతే ఉండి వినటం వేరే విషయం. 2 సార్లు వినేశారు ఇంకా అవసరం లేదని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. అదే నిర్బంధంగా అందులో పెట్టి మీకైనా జైల్లో పెట్టి ఇంక కావాలని చెప్పి చెప్పిందే చెప్పరా అన్నట్టు చెప్తున్నారేంటి? అదేదో పందులు పంపుకొని సినిమా వేసినట్టు లేదు కదా. లేచి వెళ్ళిపోవచ్చుగా, అంతే సింపుల్. 1 or 2 times ఫైన్ సార్ అని చెప్తాడు. సెట్ ఆఫ్ పీపుల్తో సెట్ ఆఫ్ టైమ్స్లో సెట్ ఆఫ్ డిస్కషన్ ఈ సెట్లో జరిగింది అన్న విధంగా అనేది పెట్టాడు. నెక్స్ట్ పృథ్వీ, అంటే నేను షీల్డ్ అని రాశాను అంటే దాని నెల కవచం అని చెప్తే సో ఈయన కొన్ని పోర్ట్స్కి పర్టికులర్గా వెళ్తూ ఉంటాడు అనమాట. సో అంటే ఎందుకు అంటే నామినేషన్లో సేవ్ చేస్తారు కదంటే ఓకే అని చెప్పి, మీరు అవినాష్తో ఎక్కువ ఉంటారంటే మరి మీరు మాతో ఉండరు కదా సార్ అని ఆవిడ అంటది అనమాట. అవినాష్, టేస్టీ తేజ, ప్రేరణ అండ్ ప్రేరణ అని కూడా రాశాను అని చెప్తే ఇప్పుడు ప్రేరణ ఆ పేరు తీసేశారనమాట ఆయన. సో ఆవిడ మీరు ఉంటారు అంటది. ప్రేరణ పేరు తీస్తారు, ఎందుకంటే ప్రేరణ పేరు కూడా పెడితే మీ సైడ్ నుంచి వచ్చిందని అర్థమైపోద్ది, అందుకని ప్రేరణ పేరు తీస్తారనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ, తను ఎవరి కోసం గేమ్ ఆడుతుందో తెలియటం లేదు, నామినేషన్స్లో క్లారిటీ లేదు, తనకు ఆట పట్ల ఆసక్తి ఉన్నట్టు అనిపించడం లేదు, సీఈజ్ ఏ డిస్కరేజింగ్ పర్సన్. అమ్మో ఎవరు సార్ నాకు వేసిందో టేస్ట్ అందుకని పని రాసింది అవినాష్. షాక్ అయింది ఆవిడ కూడా. ప్రతిదానికి 2 పాయింట్ పెద్దానికి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పడం మానేయాలి సార్, మెగా చీఫ్ చేసింది మేము, కష్టపడింది మేము, ఆడింది మేము, పోరాడింది మేము, ఆవిడేంటి సార్ సింపుల్గా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పింది అంటే ఆవిడ నబీల్ ఈ పాయింట్ రాసింది బిల్ నబీల్ అని చెప్తున్నాడు. నాకు ఫస్ట్ డిస్కరేజింగ్ పర్సన్ అని అంత ఇంగ్లీష్ ఎవరు వాడు ఉంటారో చెప్పంటే అవినాష్ లేచి ఉంచున్నాడు. అవినాష్ అంటే ఫన్ టాస్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే తలనొప్పి ఉంది ఆపేయండి అని అంది సార్, అది కొంచెం డిస్కరేజింగ్ అనిపించింది. అంటే సార్ నేను కూడా అది ఫన్గానే చేశానని ఆవిడ అంటది. సో కానీ నీ వరకు వచ్చాక నీకు అర్థమై ఉంటుంది అని చెప్పి నాగార్జున 7 దగ్గర నువ్వు చేసిన ఫన్ చూసాం విష్ణు, అబ్బా బాబా అంటే సార్ అది నా జోనర్ కాదు సార్ అని చెప్పి కాసేపు జోక్ వేసుకున్నారు. అమ్మ కళామతల్లి ముద్దు బిడ్డ నీ కళ ఏంటంటే కళే నాకు కళ సార్ అని చెప్పి, అందులో ఫన్ లేదంటే కాస్ట్యూమ్స్ డైలాగ్స్ అన్నీ ఇస్తే చేస్తుందంట. సో షీజ్ అన్ యాక్టర్ నాట్ ఎంటర్టైనర్, అది చెప్పాలి అక్కడ. సార్ నేను యాక్టర్ని నాట్ అన్ ఎంటర్టైనర్. ఎంటర్టైనర్స్ అవినాష్, రోహిణి, టేస్ట్ తేజ వీళ్ళు ఎంటర్టైనర్స్ అండ్ యాక్టర్స్ రెండూ ఉన్నాయి. వాళ్ళు స్పాట్లో కామెడీ చేయగలరు, పేల్చగలరు పంచులు. సో మనకు అది లేదు అన్న విధంగా అనమాట ఆవిడ చెప్పింది. తర్వాత విష్ణుప్రియ ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్పింది ముగ్గురికి, ఒకవేళ మీకు అలా అనిపిస్తే సారీ అని చెప్పి. నెక్స్ట్ పృథ్వీ, నువ్వు బలవంతులని ఆలోచించడమే ప్రతి ఒక్కరికి ఆలోచిస్తున్నావు, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఎప్పుడు ఎవరు ఏ విధంగా ఎదుగుతారో తెలియదు అని చెప్పి గౌతమ్ అన్నట్టున్నారు, నాకు ఇది గుర్తులేదు, గౌతమ్ అన్నట్టున్నారు, నేను రాసుకో మర్చిపోయాను కానీ అది రోహిణి రాసినట్టుంది కదా, కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్. సెకండ్ది, గొడవ నీ గురించే కాకపోయినా నువ్వు గొడవను సృష్టిస్తున్నావు, నీ పేరు ఎత్తకపోయినా అబ్యూజివ్ లాంగ్వేజ్లో అటాక్ చేస్తున్నావు అని చెప్తుంటే ఆయన అవినాష్ పేరు చెప్పారు. ఇది గౌతమ్ చెప్పిన పాయింట్, దీని గురించి డిస్కస్ చేయాల, వెళ్ళి కూర్చుని పేరు ఇక్కడ ఏదో లేపేసినట్టుంది. ఇంకొక పాయింట్ నేను అబ్జర్వ్ చేశాను వీకెండ్ ఎపిసోడ్లో, నేను చెప్పడం మర్చిపోయినట్టున్నా, నాకు నేను ఫుల్ హెడేక్లో ఉండి చేసిన రివ్యూ ఇంకొంచెం గట్టిగా బలంగా చేసేవాడిని ఆ రివ్యూని, నేను డిసప్పాయింట్ అయ్యా రివ్యూ ఇంకొంచెం బాగా చేసి ఉండాల్సిందని. బట్ ఏ రోజు ఎపిసోడ్ రివ్యూ ఆ రోజు చేయాలని చెప్పి చేసేది. ఎడిటింగ్ నిన్న సరిగ్గా లేదు, అదొక పాయింట్ ఉంది. అది ఈవెన్ ప్రోమోలో ఉన్న కొన్ని ఇది కూడా అక్కడ లేదు. సో అది నాకు తెలిసి గౌతమ్ నాగార్జున గారి డిస్కషన్ చాలా లూప్లో తిరిగి ఉంటుంది, అందుకనే కొంచెం కట్ అయిపోయిందేమో నాకు అనిపించింది. ఈవెన్ విష్ణుప్రీతి కూడా కట్ అయిపోయిందేమో, కట్ చేసారేమో, లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి ప్రోమో వేసుకునేటప్పుడు ప్రోమో వరకు కట్ చేస్తారు. మీకు జస్ట్ డిఫరెన్స్ చెప్తున్నాను, ఎడిటింగ్ టీం ఎలా వర్క్ చేస్తారు ఏంటని చెప్పి. నెక్స్ట్ ఎడిటింగ్ స్టార్ట్ చేస్తారు, ఓవరాల్గా ప్రోమో ముందు తీసేయాలి కదా, సో ఎడిటింగ్ చేసి ప్రోమో తీసేస్తారు. తర్వాత ఎడిటింగ్ చేసి మొత్తం ఎపిసోడ్ తీసినప్పుడు అది లెంత్ చూసుకోవాలి, ఇంత లెంత్ ఇంత యాడ్స్కి ఇంత వదిలేయాలని చెప్పి ఆ లెంత్ చూసుకునేప్పుడు మళ్ళీ ఎక్కువైంది అనిపిస్తే మళ్ళీ కొంచెం లేపుతారు. అది నాట్ అన్ ఈజీ జాబ్ అది కూడా. నెక్స్ట్ ప్రేరణ, ఆటలైనా డిస్కషన్లైనా ఎక్కువ విని తక్కువ మాట్లాడాలి అని చెప్తుంటే తేజ పేరు చెప్తుంది, బట్ అది నబీల్ అనమాట. 2 మెగా చీఫ్గా ఉన్నప్పుడు డిక్టేటర్ లాంటి ప్రవర్తన నాకు నచ్చలేదంటే గౌతమ్ పేరు చెప్తుంది, కానీ అది అవినాష్. ఇది కూడా అవినాష్ అంటే నీకు చెప్పాను కదా నేను ఆల్రెడీ అని చెప్పి నెమ్మదిగా చెప్తుంటాడు.
నెక్స్ట్ నాగార్జున గారు, ప్రేరణ నీకు హౌస్ మేట్స్ తెలియటం లేదు అని చెప్పారన్నమాట, ఎందుకంటే నువ్వు గెస్ట్ చేయాలి అని చెప్పి. నెక్స్ట్ అవినాష్, కామెడీ వెనక్కున్న తన ఎమోషన్స్ని ఆపేసి తన నిజ స్వరూపాన్ని అందరికీ చూపించాలి అని చెప్తే యష్మి పేరు చెప్పారు, కానీ అది చెప్పింది ప్రేరణ. ఈ టాపిక్ కోసం చెప్తున్నానండి. 2 ఎయిమ్ ఫర్ ద ట్రోఫీ, స్టాప్ మేకింగ్ లౌడ్ నాయిసెస్, ఇట్స్ డిస్టర్బింగ్ ఎస్పెషల్లీ మీ అని చెప్తే పృథ్వీ పేరు చెప్పారు, కానీ అది యష్మి. సో ఆ ప్రేరణ ఏంటంటే ఓన్లీ ఉన్న కామెడీ మాత్రమే చూపించక నీలో ఉన్న స్టోరీ వేరే, అంటే ఆవిడ ఏం రాసి ఉంటుందంటే నీలో ఉన్న స్టోరీ వేరే ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అది చూపించండి. దీన్ని వాళ్ళు నీ నిజస్వరూపాన్ని చూపించు అన్న విధంగా కన్వర్ట్ చేశారు. నాకేమనిపించింది అంటే ఇప్పుడు ప్రేరణతో డిస్కస్ చేస్తారు కదా, నేను అది రాయలేదురా, నేను ఇలా రాశానని చెప్తారు, కానీ ఇది అలా కన్వర్ట్ చేశారంటే అవినాష్ అదొక హింట్లో కూడా తీసుకోవాలి, అంటే ఓన్లీ కామెడీ కాకుండా వేరే యాంగిల్ వేరే సైడ్ కూడా చూపించు అన్నట్టు ఏదో హింట్ ఇచ్చినట్టు నాకు అర్థమైంది. ఈవిడ రాసి నిజస్వరూపం అని రాసిన ఇది లేదు, వేరే ఎమోషన్స్ని కూడా చూపించు అని రాసి ఉంటుంది. ఈడేమో అరే నేను ఏం చేస్తాను ప్రతిదీ, నా స్టోరీ చెప్పడానికి రాలేదు కదా, కథలు చెప్పడానికి రాదు, ఆయన అడిగితే చెప్తాను కానీ అందరిని కూర్చోబెట్టి కథలు చెప్పాను కదా, 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను, గిన్నెలు గడిగాను, చెప్తా ఉంటాడు. సెకండ్ది నాగార్జున గారు, పృథ్వీ అనగానే కాదు నీ చెల్లి రాసింది అంటారు యష్మి, ఓన్లీ సౌండ్ అదే నైట్ టైం సౌండ్స్ అంట, ఇది నాకు డిస్టర్బింగ్ టాపిక్, ఇది నాగార్జున గారు ఎలా నవ్వుతూ చెప్పారు కానీ. నెక్స్ట్ నబీలు, వరల్డ్ కప్ వైల్డ్ కార్డ్ సభ్యులు రాకముందు ఐపీఎల్ ఆప్షన్ చూసారా, దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది కదా, ఎవరైనా ఫాలో అయ్యాలంటే ఏందయ్యా జనాల దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి అనిపిస్తుంది. రిషబ్ పంత్ అది 27 కోట్లు 26 కోట్ల ఐశ్వర్యా షేర్కి రిషబ్ పంత్కి, ఏమో అసలు లాస్ట్ ఇయర్కి ప్యాట్ కమిన్స్ స్టార్క్కి అంత వెళ్ళిపోయినాయి అనుకున్నా, ఈ సంవత్సరం ఏం జరుగుతుంది. హర్షదీప్ సింగ్కి 18 కోట్ల, చిన్నవాడు క్రికెట్ ఆడాడు, మా నాన్న అప్పుడు చొక్కా పట్టుకొని లాక్కెళ్ళిపోతూ ఉండేవాడు, ఆడు క్రికెట్ ఆడి కానీ కంటిన్యూ చేసిన ఏదో విధంగా మంచిగా ఒక ఐపీఎల్ మ్యాచ్ ఆడినా కూడా వేరేలా ఉండేదేమో. ఏంటో వైల్డ్ కార్డ్ సభ్యులు రాకముందు నువ్వు బాగున్నావు, కానీ తర్వాత నువ్వు మారిపోయావు, అందరితో మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నావు, ఐ థింక్ యూ లాస్ట్ ద ఫైర్ అని చెప్పి పృథ్వీ రాశారు. ఇది నేను చెప్పిన పాయింట్ నా రివ్యూస్లో పెద్ద చెప్తాను. వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నేను గేమ్ తగ్గిపోయింది. వైల్డ్ కార్డ్స్ ఆయన తీసుకెళ్ళి మునగ చెట్టు ఎక్కి కూర్చోబెట్టారు, నువ్వు అసలు నువ్వే విన్నార్, నేను మించిన వాడు లేడు అన్నట్టు కూర్చోబెట్టారు. అక్కడ కూర్చున్నాడు, అక్కడి నుంచి ఆయన దిగల, ఇప్పుడు దిగడానికి ట్రై చేస్తున్నాడు, చూద్దాం ఎంతవరకు దిగుతాడు ఏంటి అని చెప్పి. కరెక్ట్గా ఇచ్చేసాడు పృథ్వీ అని చెప్పి. 2 ఒక్క వారంలో ఒక్కలా ప్రవర్తిస్తున్నావు, ఇంట్లో పెద్ద విషయాలు వదిలేసి నిన్ను ప్రశ్నించిన వాటిని టార్గెట్ చేస్తున్నావు, నీకు ఆపోజిట్గా ఆడిన వాళ్ళ పట్ల ప్రతీకారం తీర్చుకుంటున్నావు అని చెప్తే గౌతమ్ పాయింట్లో అంటే పెద్ద విషయాలు వదిలేసి నిన్నేదో క్వశ్చన్ చేస్తే దాని మీద ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు దాని మీదే వాళ్ళిద్దరికీ జరుగుతుంది. ఈ నామినేషన్ నాకు తెలిసి బెస్ట్ నామినేషన్గా ఉంటుంది, వీళ్ళిద్దరు నామినేషన్ ఒకళ్ళొకరు నామినేట్ చేసుకున్నా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం చూపించిన దాంట్లో ప్రోమోలో గౌతమ్ని నబీల్ నామినేట్ చేస్తున్నాడు. నబీల్ పాయింట్ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండే వ్యక్తి, గౌతమ్ పాయింట్ టు పాయింట్ ముడిపెట్టే వ్యక్తి. సో ఇద్దరిది ఒకళ్ళదొక టైపు, బట్ ఇద్దరు ఒకళ్ళని ఇంకొకళ్ళు అంటే వాళ్ళు నామినేట్ చేసేటప్పుడు డామినేట్ చేస్తా వాళ్ళ దారిలో తెచ్చుకొని నామినేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ లైన్లో పెట్టుకొని నామినేట్ చేస్తారు. నబీలు ఫస్ట్ అసలు సోనియానే తోపు నామినేషన్ అని అనుకునేవాడిని, నబీల్ సోనియాని కూడా ఒక తన ఎలా చేస్తాడో అందులో ఆ లైన్లోకి తెచ్చుకొని చేస్తే తీసుకెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిని డామినేట్ చేసుకుంటారో చూడాలని ఉంది నాకు. మొన్న చీతా షేర్ అనుకున్నారు కదా, ఇప్పుడు తెలిసిద్ది ఏంటి అన్నది. నెక్స్ట్ నిఖిల్, మనసులో ఉన్న మాట డైరెక్ట్గా చెప్పుంటే నా గేమ్కి ఎఫెక్ట్ అయ్యి ఉండేది కాదని చెప్పి ఇప్పుడు రాశారు. ఏంటో అది ఈజీగా తెలిసిపోద్ది. ఈ జర్నీలో నాకు ఫైటర్ కన్నా సేఫ్ గేమరే కనిపించాడు, నాకు ఫైటర్ కన్నా ఇంకా వేరే వర్డ్ వాడారేమో కదా, సేఫ్ గేమర్ రాశారు. సో యష్మి అని చెప్పేసారు నీట్గా. అందరినీ సంతోషంగా ఉంచాలి అనుకుంటావు, అతని గేమ్ ప్లాన్ ఏంటో తెలియటం లేదు, సో అతను ఏం చెప్పినా నమ్మలేను అంటే గౌతము. బట్ ఇది ప్రేరణ రాసింది. సో ప్రేరణకి కొంచెం వీళ్ళకి గ్యాప్స్ వచ్చినట్టున్నాయి ఈ విషయంలో. దీని గురించి కూడా పెద్ద డిస్కషన్ ఏం జరగలేదు, ప్రేరణ కొంచెం తలదించుకోవాలా ఉంది. నెక్స్ట్ నాగార్జున గారు, విష్ణుప్రియ, పృథ్వీ, నబీల్, నిఖిల్ 50% చెప్పారు. అందులో నబీల్ 100% చెప్పాడు. గౌతమ్ నీ ఒపీనియన్ కావాలి, నీ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి, ఆల్ ఆర్ ఓజీస్ ఏంటి నీ ఒపీనియన్ అడిగారు అనమాట. అంటే ఏం లేదు సార్ అన్నాడు. దీని మీద నీ ఒపీనియన్ గౌతమ్ అంటే గౌతమ్ ఏమో ఇంకా గ్రూప్ గేమ్, మళ్ళీ నాగార్జున గారు ఏం లేదు సార్ అంటే ఇంకా గ్రూప్ గేమ్ అంటావేమో అని చెప్పి చిన్న సెటైర్ వేశారనమాట. ఇలాంటివి అలా సెటైర్లా తీసుకుని అలా వదిలేసాం అనుకోండి, అలా వెళ్ళిపోద్ది. దాన్ని పట్టుకొని మా వాడిని టార్గెట్ చేశారు అని మీరు వదిలేశారనుకోండి, అది కూడా ఓకే. బట్ అందులో వేరే వాళ్ళు దూరి దాన్ని మీ పేరు మీద చెప్పుకుంటా ఆయన అబ్యూస్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోద్ది. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకున్నా. నేను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొంచెం అటు ఇటుగా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవాలి. దాని తర్వాత నబీల్ సేవ్ చేశారు, అంతకుముందు ప్రార్థన చేశారు. ఇక్కడ సైలెంట్గా అందులోనే పృథ్వీ అది అంటాడు, అందరితో మంచిగా ఉన్న రీజన్లో నామినేషన్లోకి రావటం లేదు, అందరితో మంచిగా ఉండి అదే నబీల్కి చెప్తున్నట్టున్నాడు నాకు తెలిసి, కృష్ణుడికి చెప్తున్నట్టున్నాడు. నబీల్కి ఎందుకు రాశాడు ఏంటి అని చెప్తే అందరితో మంచిగా ఉంటే నామినేషన్లోకి రావటం లేదు అని చెప్తున్నట్టున్నాడు. నెక్స్ట్ సేవింగ్ నబీల్ సేవ్ చేశారు, దాంతో స్పాన్సర్ టాస్క్ ఏదో జరిగింది అది చూపించారు.
వీళ్ళిద్దరు మిగిలారు, పృథ్వీ అండ్ యష్మి. యష్మి ఎలిమినేటెడ్, పృథ్వీ సేవ్. సో యష్మి అందరికీ నా మాటల వల్ల ఎవరైనా నట్ అయింటే సారీ, నా బిహేవియర్ వల్ల ఎవరికైనా నట్ అయింటే సారీ, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు, చాలా బాగా ఆడండి అని చెప్పి. టేస్టీ తేజ కూడా చెప్తాడు, ఒకటి యష్మి స్ట్రాంగ్గా ఉండు అంతే అని. సో టేస్టీ తేజ గెస్ట్ ఏంటంటే బయట నెగిటివిటీ ఉంటుంది, సో కొంచెం స్ట్రాంగ్గా ఉండు అని చెప్పినట్టు నాకు అర్థమైంది. బట్ ఆవిడకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో పీక్స్లో ఉండే నెగిటివిటీ, ఎందుకంటే చేసినవి తప్పులే, కొన్ని ఫ్లిప్స్ ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, మరీ అంత అన్ని ఫ్లిప్పులు అన్ని తప్పులు కాదు, దానికి ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది ఆవిడది. బట్ అది రాలేదు ఎక్కువగా, ఓన్లీ నెగిటివ్ సైడ్దే ఎక్కువ వచ్చేసింది అనమాట. బట్ ఈ టైంకి అయితే మాత్రం అప్పుడున్న అంటే వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు ఉన్నంత నెగిటివిటీ అయితే లేదు, మోస్ట్లీ మొత్తం కవర్ అయింది. కొద్ది గొప్ప ఈ ఫ్లిప్పులకి వాటికి సంబంధించిందే ఉంది తప్పితే ఇప్పుడు లాస్ట్లో వచ్చినప్పుడు ఈ నిఖిల్కి సంబంధించి వచ్చింది. బట్ ఆవిడ ఇప్పుడు కూడా నిఖిల్ని ఫ్రెండ్గానే ట్రీట్ చేశారు, ఆ బెస్ట్ ఫ్రెండ్స్ దాంట్లోనే పెట్టొచ్చారు. ఐ హోప్ అంత నెగిటివిటీ అయితే లేదు. ఆవిడ గేమ్ ఆడిన విధానం అది. సో ఇంకా అంత అబ్యూస్ చేసేసి అంత యష్మి ఎలిమినేషన్ బట్టన్ ఫస్ట్లో స్టార్టింగ్లో చాలా ఉండేవి, తర్వాత తగ్గితే వచ్చింది. ఆవిడలో ఉన్న ఫన్ ఎలిమెంట్ని ఆడియన్స్ కొంతమంది రికగ్నైజ్ చేసి లైక్ చేయడం స్టార్ట్ చేశారు. సో స్టేజ్ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే మాత్రం ఏమీ లేదు, కొంచెం ఆయన అలా అనుకుని ఉంటాడు. నెక్స్ట్ పృథ్వీ వచ్చి ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్ అని చెప్పి ఈసారి చెప్పాడనమాట. నాగార్జున గారు ఇంకా వచ్చినంత ఎక్స్పెక్ట్ చేసావంటే లేదు సార్, మా డాడీ ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం ఆయన ఎలా ఆడమన్నారు అలాగా అన్నట్టు 100% ఇవ్వాలి అని చెప్పినట్టు మా పాప చెప్పినట్టు నేను చేశానని చెప్పారనమాట. పాపాకి హ్యాపీ ఫీల్ అవ్వాలన్నట్టు. ఫ్రెండ్స్ అండ్ ఎనిమిస్లో ఫ్రెండ్స్లో ప్రేరణ చెప్పారు, బాగా ఆడుతో చిన్నవి సరి చేసుకుంటే లేడీ విన్నర్ అని ఏదైతే ఉందో అది నువ్వు సాధించగలని చెప్పి. నిఖిల్ నా బడ్డీ ఫ్రెండ్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి సార్ వీళ్ళు అని చెప్పి బతికించారు. ఎక్కడ హస్బెండ్ మెటీరియల్ అంటారా అని చెప్పి నాకు కొంచెం భయం వేసింది, ఏంట్రా ఇది అని చెప్పి. మళ్ళీ మీరు అక్కడ హస్బెండ్ మెటీరియల్ అని చెప్పి మళ్ళీ వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు ఏదో చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మనసు మార్చుకొని దానికోసం మళ్ళీ హౌస్లోకి వెళ్ళేదో చెప్పి, లేదంటే ఇంకోటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎందుకు నాకు అర్థం కాదు. ఫేవరెట్ ఫ్రెండ్, సో ఎవరేమన్నా సరే మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అలానే ఉంటుంది అన్నారు. ఈ స్టాండ్ మీరు ఆ రోజు తీసుకొని అక్కడ పెట్టుంటే మీ స్టాండ్ బాగుండేది, మీ ఇద్దరు రిలేషన్షిప్ మీద మీకు క్లారిటీ ఉన్నట్టు అనిపించేది. ఇద్దరు బ్యాడ్ అవ్వకుండా ఉండేవాళ్ళు, వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని బ్యాడ్ చేశారు, మీకు అర్థం కాలేదు. సో మీకున్న రియలైజేషన్ అప్పుడే ఉండాలి, ఆ క్లియర్ కట్ ఐడియా రిలేషన్షిప్ మీద అప్పుడే ఉండాలి. అలాంటిది మిస్టేక్స్ నీకు తెలుసు, కరెక్ట్ చేసుకుంటే నువ్వు ఆడియన్స్కి ఫేవరెట్ అయిపోతావు అని చెప్పి. నెక్స్ట్ పృథ్వీ కుచ్చిచ్చే ఏదో చెప్పారయ్యా, కుచ్చు అవుతాయా అన్నట్టు. ఏంటో బెడ్ పక్కనే ఉంటాడు, వీళ్ళ బెడ్ వాళ్ళ బెడ్, ఇతను ఇటు సైడ్ ఉంటాడు, సో తను అటు సైడ్ ఉంటుంది. చాలా షేర్ చేసుకుంటాం, సో ఫన్ అయితే అలాగే జరుగుతూ ఉంటుంది. బయటకు వచ్చి ఇంకా ఫన్ చేద్దాం అని చెప్పి కుచ్చిక్కో అని చెప్పి మీనింగ్ అడగద్దు, నాకు తెలియదు. నెక్స్ట్ విష్ణుప్రియ బటర్ఫ్లై అని చెప్పి, సో నీకు తెలిసి ఏం చేయాలని చెప్పి వన్ ఆఫ్ ద సీట్ హార్ట్స్ అని చెప్పి తనని. నెక్స్ట్ ఎనిమీస్, గౌతమ్ని ఎనిమీ అని చెప్పను కానీ ఎనిమీలో పెట్టాలి, కాకపోతే అందరితో ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. సో అందరితో నవ్వుతూ ఉండు, ఇండివిజువల్ గేమ్ అని చెప్పి నువ్వు ఇండివిజువల్గా తిరగ మాకు, యు ఆర్ వెరీ స్వీట్ అని చెప్పింది. నెక్స్ట్ అవినాష్ డెఫినెట్లీ ఎనిమీ అయితే కాదని చెప్పింది, ఎప్పుడు నవ్విస్తావు, కొన్ని డేస్ మిగిలింది కాబట్టి ఇంకా ఇండివిజువాలిటీ నీకు చూపిస్తే బాగుంటుంది అని చెప్పి సజెషన్ అని చెప్పి. సో యాక్చువల్లీ కొంచెం బయటికి రావాలి అని చెప్పినట్టు ఉందన్నమాట. రోహిణి సేమ్ అదే చెప్తున్నా, ఫన్ అయితే అందరికీ నచ్చుతుంది, అన్నీ ఉన్నాయి, దిస్ ఈజ్ హై టైమ్ గేమ్స్లో అన్నింటిలో నాకేం చెప్పో నీకు కూడా అదే చెప్తున్నా అని చెప్పి. దాని తర్వాత యష్మికి బిగ్ బాంబ్ పవర్ ఇచ్చారు. ఎవరైతే 2 స్నేక్స్ ఉన్నాయో ల్యాడర్స్ అండ్ స్నాక్స్ ఏంట్రా స్నేక్స్, యష్మి నామినేట్ చేస్తుంది అనగానే నిఖిల్ డైరెక్ట్ నామినేషన్ గెస్ట్ చేసి చెప్తున్నాడు, డైరెక్ట్ నామినేషన్ అని నామినేట్ చేస్తున్నా. యష్మి ఈ వీక్ నిఖిల్ నామినేట్, పెద్ద రీజన్ ఏం లేదు సార్, ఈ వీక్ నిఖిల్ నామినేట్ అయ్యాడు, సేవ్ అయ్యాడు, సో గౌతమ్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ వీక్ గౌతమ్ని నామినేట్ చేయాలి అని, బాగుంటుంది అని చెప్పి చేస్తానని చెప్పి చేశారు. నాగార్జున గారు ఏమన్నాడు, గౌతమ్ యష్మికి అయ్యి ఇచ్చింది, గౌతమ్ యష్మి బిగ్ బాంబ్ మూలన రేపు జరగబోయే నామినేషన్స్కి మీకు ఒక ఓటు వచ్చేసింది అని చెప్పి, అంతే ఒక ఓటు పడింది. ఆ ఒక్క ఓటు వల్ల ఏమైనా మారిపోయిద్ది అంటే లేదు, తన నామినేట్ చేసేవాళ్ళు నామినేట్ చేస్తారు. కొంచెం క్యాలిక్యులేటివ్ మైండ్ ఉన్న వాళ్ళు లైక్ పృథ్వీ లాంటి వాళ్ళు ఒకవేళ రీజన్ ఉన్నా కూడా గౌతమ్ మీద నామినేట్ చేయరు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ నామినేషన్ పడింది, ఇప్పుడు నబీల్ తోటి పడిద్ది, 2 పడ్డాయి. సో ఆయన క్యాలిక్యులేషన్స్ ఆయనకుంటే 2 పడ్డాయి కాబట్టి చేయరు, ఎందుకంటే మిగతా వాళ్ళని కూడా తీసుకురావాలి కాబట్టి మిగతా వాళ్ళని చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రేపు నామినేషన్లో నేనేమనుకున్నానంటే మెగా చీఫ్కి ఇచ్చే పవర్, దాన్ని బట్టి బిగ్ బాస్ వాళ్ళ మైండ్ సెట్ మనకు తెలిసిపోద్ది. సేవ్ చేయాలనుకుంటున్నారా, స్వాపింగ్ ఇస్తారా, సేవింగ్ ఇస్తారా, ఎక్స్ట్రా నామినేషన్ ఇస్తారా, అసలు ఏమి ఇవ్వకుండా ఉంటారా, ఏం చేస్తారని చెప్పి. సో దాంతో వీళ్ళ గేమ్ ఏంటన్నది రేపు వీళ్ళు ఎక్స్పోజ్ అవుతారు, వీళ్ళు ఇచ్చే దాని మీద వీళ్ళు ఏం చేయాలనుకుంటారు అన్నది ఎక్స్పోజ్ అవుతుంది. సో చాలాసార్లు వాళ్ళ ప్లాన్ ఏంటని నాకు అర్థమైంది, రేపు ఇంకా క్లియర్గా అర్థమైంది. సో ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. యష్మి 12వ వారం ఎలిమినేట్ అయ్యారు. నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో చాలా ముందు ఎలిమినేట్ అవుతారు అనుకున్నా, బట్ గేమ్ అనేది మారింది ఆవిడది. వైల్డ్ కార్డ్స్ ఇన్పుట్స్ మాత్రం ఆవిడకి యూజ్ అయినాయి. అప్పటి నుంచి ఫన్ ఎలిమెంట్ తనలో ఏదో ఉందో అది తీసుకొచ్చారు. స్టార్టింగ్ వీక్స్లో ఏంటంటే ఆవిడ సింగిల్గా ఉండాలి, సోలోగా ఉండాలి, ఆవిడకి ఎవరైతే ఇన్పుట్స్ ఇచ్చి పంపించారో చాలా రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారనిపించింది. అంటే బిగ్ బాస్ గేమ్ ఎలా ఆడాలి ఏంటంటే సోలోగా ఆడాలి, గ్రూప్స్ పెట్టుకోకూడదు, అలాంటి సోలోగా ఆడాలి అని చెప్పి వెళ్ళిపోయారు.
ఆవిడ చీఫ్ చేసినప్పుడు ఆవిడ ఏంటంటే నన్ను చీఫ్ చేశారు నిరూపించుకోవాలన్న దాంట్లో పట్టుదలగా కొంచెం హార్డ్గా ఉండటం, క్రూయల్ అన్న కానీ కొంచెం సీరియస్గా ఉండటం, టఫ్గా ఉండటం అలాంటివి చేశారు. సో అవి కొంచెం ఇదిగా కనిపించినాయి. దాని తర్వాత లీడర్గా ప్రూవ్ చేసుకుని ప్రతి టాస్క్ గెలిస్తేనే లీడర్గా ప్రూవ్ అవుతుంది అన్న దాని మీద వెళ్ళిపోయారు. బట్ ఈ సంచాలకి ఈ 3 పాయింట్లు ఏవైతే చెప్పానో అవి వాటి వల్ల అందులో ఆవిడ ఫ్లిప్స్ వల్ల అంటే ఆవిడ చెప్పే విధానం ఒకటి, మీనింగ్ ఒకటి ఉండటం వల్ల తెలిసి కొన్ని తెలియక కొన్ని, ఇప్పుడు మణికంఠ సీతది ఏదైతే ఉందో ఆ ఫుడ్ టాస్క్, రేషన్ టాస్క్ అది తెలిసి చేశారు. బట్ తెలియకుండా అంటే మార్చారు, అంటే కెమెరాకి వస్తుందని తెలుసు కదా, సో గుర్తులేదు. బట్ తర్వాత లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో చెప్పారు నేను సీతను గెలిపిద్దామని చేశానని. అక్కడ నాగార్జున గారు అయినప్పుడు కూడా చెప్పేస్తుంటే అయిపోయాయి. దాన్ని క్యారీ చేస్తూ దాని నెక్స్ట్ స్టెప్లో ఏడుపు రావడం అనేది అదొక ప్యాటర్న్గా ఆడియన్స్ రికగ్నైజ్ చేసి ఇది ఒక ప్యాటర్న్ అవుతుంది అని చెప్పి దాన్ని పెట్టారనమాట. సో అది మేజర్. అలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. బట్ ఎలా అయితే అలాంటి సైడ్ ఉందో ఇంకో సైడ్ స్ట్రాంగ్ సైడ్ కూడా ఉంది ఆవిడకి. బట్ అది కూడా తర్వాత ఎలివేట్ అయ్యింది. ఆ ప్రభావతి టాస్క్లో చాలామంది ఆడియన్స్ ఎవరినైతే తప్పట్టారో అరే గట్టిగా ఆడిందిరా యష్మి అని చెప్పి మెచ్చుకున్నారు. అది ఉంది. మళ్ళీ గౌతమ్ తర్వాత మళ్ళీ అదొక బ్రేక్ డౌన్లా వచ్చిందన్నమాట. సో మెయిన్ ఇంకొక విషయం చెప్తాను, ఈ హౌస్లో మెజారిటీ ఆఫ్ ద ఇష్యూస్కి మూలం యష్మినే. చాలా అంటే చాలా ఇష్యూలు, చిన్న ఇష్యూలు కూడా యష్మి వల్ల స్టార్ట్ అయ్యింది. రీసెంట్ ఈ గొడవ కూడా ఈ గౌతమ్ వర్సెస్ ప్రేరణ జరగడానికి కూడా యష్మినే కారణం. అది మన చూపిలా సింక్లో గిన్నెలు ఉంటే ఆవిడ చేయగడుక్కుంటే గిన్నెలు తగులుతున్నాయని చెప్పి వెళ్ళి ప్రేరణ కంప్లైంట్ చేసిద్ది. నువ్వేమి మెగా చూపి చేస్తా, గొడవ మొత్తం లేపిస్తారు, లైవ్లో లేపిస్తారు, ఎపిసోడ్లో లేపిస్తారు. ఈ డైనింగ్ టేబుల్ చూడు అంత చండాలంగా ఉందో అంటది, అక్కడ హెయిర్ ఉంది చూడంటది. ఆవిడ వెళ్ళి నెక్స్ట్ విష్ణుప్రీత నువ్వు సరిగ్గా తొడలేదంటది, గౌతమ్ తేమో గిన్నెలు కడగమంటే గౌతమ్ రాడు, నబీల్ వస్తాడు, అక్కడి నుంచి నెక్స్ట్ డే గొడవ. అలా చాలా విషయాలు ఈవి నుంచే స్టార్ట్ అయినాయి. సంచాలకి జరిగిన ప్రతిసారి ఏదో ఒకటి ఉండేది. దాని తర్వాత డిస్కషన్స్, మేజర్ పెద్ద ఈవెంట్స్ అన్నిటికీ ఈవిడే సంచాలకి. బిగ్ బాస్ ఏరుకోరి మరి తెచ్చుకునేవాడు. బిగ్ బాస్ ఫేవరెట్ సంచాలకి ఆవిడ. ఎందుకంటే ఆవిడ చేస్తే దాంట్లో టీఆర్పీ వస్తుంది, ఖచ్చితంగా మిస్టేక్ జరుగుతుంది, టీఆర్పీ వస్తుంది. వేరే వాళ్ళు చేస్తే పర్ఫెక్ట్గా అయిపోతుంది, మనకొద్దు. మెజారిటీ ఆఫ్ ద ఇష్యూస్ హౌస్లో కారణం ఈవిడే. అక్కడి నుంచి అన్ని ట్రిగ్గర్ అవుతా పెద్దవవుతా వెళ్ళినాయి. ఎవరైనా గుర్తించలేదు చూడండి. చాలా ఇష్యూస్ మీరు అబ్జర్వ్ చేస్తే పాయింట్ వచ్చి యష్మి దగ్గర స్టార్ట్ అయ్యి ఉంటుంది ఆ పాయింట్. అది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. సో మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. అన్సీన్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.